అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 58. ఇక స్టోరీలోకి వెళ్తే విక్రమ్ ఒడిలో నిద్రలేచిన భాను ఏవేవో ఆలోచనలతో విక్రమ్ వైపు చూస్తూ ఉండిపోయింది. అది చూసిన విక్రమ్ ముద్దు పెట్టుకోవచ్చుగా అంటూ భానుని ఏడిపిస్తాడు. నువ్వు మాత్రం నా మీద అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, నేను నిన్ను పట్టుకుంటే తప్ప అని రివర్స్లో భానుని ఏడిపిస్తాడు విక్రమ్. తనొక అసిస్టెంట్ కావాలి అని యుగ్ని అడుగుతుంది భాను. విక్రమ్పై కోపంగా ఉన్న భానుని చూసి అపార్థం చేసుకున్న మాహిర్ భానుని విక్రమ్కు దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు. ఎప్పటికీ నీకు అవకాశం రానివ్వను అని కోపంగా అంటాడు విక్రమ్. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. విజయవాడలో హైవేకి కొంచెం దూరంలో ఉన్న అపార్ట్మెంట్స్లోకి వేగంగా ఎంటర్ అయింది ఒక కార్. అందులో నుండి కిందకు దిగాడు వివేక్. పార్కింగ్ లాట్లో ఉన్న లిఫ్ట్ ఎక్కి 20వ ఫ్లోర్ బటన్ను ప్రెస్ చేశాడు వివేక్. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే అసలు ఏమీ పట్టించుకోకుండా వేగంగా తన ఫ్లాట్ వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు వివేక్. పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాడు. తన ఎదురుగా ఉన్న దృశ్యం చూసిన వివేక్లో అప్పటి వరకు ఉన్న ఆవేశం మొత్తం చప్పున చల్లారిపోయింది. ఎదురుగా వాల్కు ఉన్న స్క్రీన్లో నవ్వుతూ నిలువెత్తు భానురూపం ముగ్ధ మనోహరంగా ఉంది. అప్రయత్నంగా ముందుకు వెళ్ళి స్క్రీన్లో కనిపిస్తున్న భాను ఫోటోను తడుముతూ, కల్కి, ఒకప్పుడు ఆశ్చర్యంగా ప్రేమగా నన్ను చూసిన ఈ కళ్ళు ఇప్పుడు నా వైపు చూడనంటున్నాయి. నీ కళ్ళలో నా మీద అసహ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానురా. నా మీద నీ మాటల్లో వినిపిస్తున్న కోపం నా గుండెల్లో గుణపాలుగా దిగబడుతున్నాయి అని కొన్ని రోజుల ముందు రుద్రవరంలో భానుని కలిసినప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటూ అనుకున్నాడు వివేక్. కొన్ని నిమిషాల పాటు స్క్రీన్ వైపు అలానే చూస్తూ ఉండిపోయిన వివేక్, నువ్వు చాలా మారిపోయావు కల్కి, అప్పుడు కన్నా ఇప్పుడు మరింత అందంగా మెచ్యూర్డ్గా ఉన్నావు అని స్క్రీన్లో కనిపిస్తున్న భాను ఫోటో వైపు చూస్తూ స్క్రీన్ని తడుముతూ అన్నాడు వివేక్. అది భాను పాత ఫోటో. కళ్ళల్లో అమాయకత్వం నింపుకొని పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వుతో చాలా ముద్దుగా ఉంది ఆ రూపం. మరుక్షణంలో భాను మెడలో ఉన్న తాళి గుర్తుకు రాగానే వివేక్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. పక్కనే టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ని తీసుకొని కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు వివేక్. అదే ఆ బిల్డింగ్ యొక్క ఆఖరి ఫ్లోర్. బాల్కనీలో నిలబడి దూరంగా హైవే మీద వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ ఉన్న వివేక్కు, నీకు నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడు నేను మరొకరి సొంతం అని అన్న భాను మాట గుర్తుకు రాగానే గుండెల్లో కలుక్కుమంది. చేతిలో ఉన్న బాటిల్ని నిర్లిప్తంగా చూసి డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు వివేక్. ఎత్తిన బాటిల్ని దించకుండా ఖాళీ చేసే పనిలో పడ్డాడు వివేక్. ఒంటికి చల్లగా తగులుతున్న గాలి కానీ, గొంతులోకి మండుతూ దిగుతున్న వైన్ కానీ వివేక్ గుండెల్లో మంటను, ఆలోచనలో వేడిని చల్లార్చలేకపోతున్నాయి. జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు రావడం మొదలుపెట్టాయి. అబ్రాడ్ నుండి వచ్చిన తర్వాత రెస్టారెంట్లో భానుని చూసిన తర్వాత వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఆ ప్రాసెస్లో నిజం తెలుసుకున్న వివేక్ కావ్యతో జరిగిన తన ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేయమని తన పేరెంట్స్ను అడిగాడు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోగా భాను గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. వివేక్ తనకు అక్కర్లేదు అని భాను సిద్ధాంత్తో వెళ్ళిపోయింది అని, తను ఇక తిరిగి రాదు అని కావ్య ఏవైతే చెప్పిందో అవే మాటలు వివేక్ పేరెంట్స్ రిపీట్ చేశారు. దాంతో తను భానుని తీసుకొని వస్తే తన పేరెంట్స్ ఒప్పుకోరని అనుకున్న వివేక్ వాళ్ళు ఒప్పుకునే వరకు భాను ఉండడం కోసం ఎవరికీ తెలియకుండా భాను కోసం ఆ ఫ్లాట్ని తీసుకున్నాడు వివేక్. కావాలనే ఆ టాప్ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకున్న వివేక్ ఆ ఫ్లాట్ మొత్తాన్ని భాను అభిరుచికి అనుగుణంగా ఇంటీరియర్ డిజైనేషన్ చేయించాడు. మొత్తం అంతా భాను ఫోటోలు, తనకు నచ్చిన వస్తువులతో నింపేశాడు వివేక్. భాను గుర్తు వచ్చిన ప్రతిసారి ఇంటికి కూడా వెళ్లకుండా ఫ్లాట్కు వచ్చేసేవాడు. సంతోషంగా నవ్వుతూ తన చేయి పట్టుకొని కబుర్లు చెప్తూ తిరుగుతున్న భాను గుర్తురాగానే వివేక్లో బాధ మరింత ఎక్కువైపోయింది. దాదాపుగా సగం పైనే ఖాళీ చేసిన బాటిల్ వైపు చూస్తూ కోపంగా దాన్ని ఫ్లోర్ మీద విసిరికొట్టాడు వివేక్. తిరిగి లోపలికి వచ్చి భాను ఫోటో వైపు చూస్తూ, నువ్వు చెప్పేది వినకుండా, నేను నమ్మకుండా నేనే నిన్ను దూరం చేసుకున్నాను. తప్పంతా నాదే. ఎలా అయినా సరే నిన్ను తిరిగి నా దగ్గరకు తెచ్చేసుకుంటాను. ఎవ్వరు అడ్డు వచ్చినా వాళ్ళని నిన్ను వదిలిపెట్టను అని అంటూ అక్కడే ఫ్లోర్ మీద పడి మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు వివేక్. ధర్మేంద్ర మెన్షన్లో డాక్టర్ నీరజ దగ్గర నుండి కాల్ వస్తుండడంతో బయటకు వెళ్ళబోయిన విక్రమ్కు బయట భాను ఉందన్న విషయం గుర్తువచ్చి బయటకు వెళ్ళబోయిన వాడు కాస్త ఆగి మాహిర్ రూమ్ బాల్కనీలోకి వెళ్ళి కాల్ ఆన్సర్ చేశాడు విక్రమ్. హలో విక్రమ్. హలో డాక్టర్. ఏమైంది? ఏమైనా తెలిసిందా?
అని నీరజాను అడిగాడు విక్రమ్. మీరు పంపించిన పాత రిపోర్ట్స్ను చెక్ చేశాను. వాటితో పాటు రీసెంట్ రిపోర్ట్స్ను పాత రిపోర్ట్స్తో కంపేర్ చేసి చూశాను. వాటి ద్వారా కొంచెం విషయం అర్థమైంది. కానీ అసలు భానుకి యాక్సిడెంట్ జరిగినప్పటి రిపోర్ట్స్ కనుక ఉండి ఉంటే ఇంకా క్లారిటీగా విషయం ఏంటి అనేది తెలిసేది అని అంది నీరజ. బన్నీకి యాక్సిడెంట్ జరిగినప్పటి రిపోర్ట్స్ అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్స్ దొరకడం కష్టం. ఇప్పుడున్న రిపోర్ట్స్ ద్వారా ఏం తెలిసింది అది మాత్రం చెప్పండి. దాని ద్వారా ఏం చేయాలో ఆలోచిద్దాం అని అన్నాడు విక్రమ్. భాను యాక్సిడెంట్ రిపోర్ట్స్ అని విక్రమ్ అనగానే విక్రమ్ దగ్గరకు వచ్చి ఏంటి అని అడిగాడు మాహిర్. విషయం చెప్పాడు విక్రమ్. ఎందుకు అని అడిగిన మాహిర్కు భానుకి వస్తున్న పానిక్ అటాక్స్ గురించి, ఏం చేస్తే భాను ఆ స్టేట్ నుండి బయటపడి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా ఉంటుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను అని అన్నాడు విక్రమ్. అది విని నా దగ్గర ఆ రిపోర్ట్స్ ఉన్నాయి అని చెప్పాడు మాహిర్. అదే విషయాన్ని నీరజకు చెప్పగా వెంటనే అవి నాకు పంపించండి, ప్రొఫెసర్ ఇక్కడే ఉన్నారు అని అంటూ వాళ్ళను తొందర పెట్టింది నీరజ. వెంటనే తన సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి ఆ ఫైల్ను తీసుకువచ్చాడు మాహిర్. ఆ రిపోర్ట్స్ యొక్క డిజిటల్ కాపీని నీరజకు సెండ్ చేశారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది నీరజ. దాంతో ఇద్దరు బాల్కనీలో ఉన్న బీన్ బ్యాగ్స్లో సెటిల్ అయ్యారు. కొంచెం సేపటి మౌనం తర్వాత, అవును నీకు పాత రిపోర్ట్స్ ఎక్కడివి అని అడిగాడు మాహిర్. రాజీవ్ వచ్చి వెళ్ళిన తర్వాత భాను బాగా డిస్టర్బ్ అయింది. నైట్ నిద్రలో కూడా ఏదో ఒకటి కలవరిస్తూనే ఉంది. అప్పుడే ఇంతకుముందు పానిక్ అటాక్ వచ్చినప్పటి పాత డాక్టర్ రిపోర్ట్స్ ఉంటే హెల్ప్ అవుతుంది అన్న విషయం గుర్తు వచ్చి యుగ్ని అడిగాను. అలా యుగ్ ద్వారా పాత రిపోర్ట్స్ను డాక్టర్కి పంపించాను అని చెప్పాడు విక్రమ్. నీకు బన్నీ యాక్సిడెంట్ జరిగినప్పటి రిపోర్ట్స్ ఎలా దొరికాయి అని అడిగాడు విక్రమ్. రాజ్వీర్ గుడిని కిడ్నాప్ చేశాడు. ఆ సంఘటన తర్వాత గుడి ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండేది. ఉన్నట్టుండి భయపడేది. మాతో కలవడానికి కూడా ఇష్టపడేది కాదు. కేవలం బాబా దగ్గర మాత్రమే తను సెక్యూర్గా ఫీల్ అయ్యేది. కొన్నిసార్లు ఆఖరికి అమ్మను కూడా దగ్గరకు రానివ్వడానికి ఆలోచించేది. అప్పుడే తనను థెరపీ కోసం తీసుకెళ్లాను. ఆ సమయంలో గుడి పాత రిపోర్ట్స్ అవసరమని చెప్పడంతో వాటిని సంపాదించాను. అప్పుడే తను గతం మర్చిపోయి తనకు చిన్నతనం ఏమీ గుర్తులేదు అని, తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అని, వాటి వల్ల తనలో ఇన్సెక్యూరిటీ పెరిగిపోయిందని డాక్టర్స్ చెప్పారు అని అప్పటి విషయాలను విక్రమ్కి చెప్పాడు మాహిర్. నేను ఎంత ప్రయత్నించినా నాకు ఎటువంటి వివరాలు తెలియలేదు, కానీ నీకు అవి ఎలా దొరికాయి అని అడిగాడు విక్రమ్. అదంతా నీకు అనవసరం అని అన్నాడు మాహిర్. అంటే బండికి సంబంధించిన వివరాలు నాకు తెలియకుండా చేసిన పర్సన్ నువ్వే కదా అని అడిగాడు విక్రమ్. మాహిర్ ఏం సమాధానం చెప్పకుండా విక్రమ్ వైపు చూసి గుమనంగా నవ్వాడు. అంతలో నీరజ నుండి విక్రమ్కు కాల్ వచ్చింది. దాంతో ప్రస్తుతానికి ఆ విషయాన్ని వదిలేసి నీరజ కాల్ ఆన్సర్ చేసి నీరజ చెప్తున్న విషయం మీద దృష్టి పెట్టాడు విక్రమ్. విక్రమ్ చేతిలో ఉన్న ఫోన్ను తీసుకొని లౌడ్ స్పీకర్లో పెట్టి వాళ్ళిద్దరికీ మధ్యలో పెట్టాడు మాహిర్. చెప్పడం మొదలుపెట్టింది నీరజ. విక్రమ్, ముందుగా మీరు పెట్టిన పాత రిపోర్ట్స్, వాటితో పాటుగా ముందుగా పెట్టిన 4 years బ్యాక్ రిపోర్ట్స్లో పెద్దగా తేడా ఏం లేదు. అవి రెండు ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న రిపోర్ట్స్, అంటే భానుకి పానిక్ అటాక్ వచ్చినప్పుడు తీసిన రిపోర్ట్స్, అవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ చేయగా తెలిసినది ఏంటంటే భాను బ్రెయిన్లో కొంత భాగం కవర్ చేస్తూ ఒక స్పాట్ ఉంది. అది యాక్సిడెంట్ వల్ల ఏర్పడింది కావచ్చు. అందుకే భాను తన లైఫ్లో జరిగిన ఎన్నో సంఘటనలు మర్చిపోయింది. కానీ ఆ యాక్సిడెంట్ సమయంలో జరిగిన తను చేసినటువంటి కొన్ని సంఘటనలు తనకు ఎదురైనప్పుడు బ్రెయిన్లో ఉన్న ఆ స్పాట్ ష్రింక్ అయ్యి తనకు గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తువస్తున్నాయి. వాటిని తను ప్రస్తుతం ఫేస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం వల్ల భానుకి పానిక్ అటాక్స్ వస్తున్నాయి. అంటే బన్నీకి గతం గుర్తు వచ్చే అవకాశం ఉందా అని అడిగాడు విక్రమ్. ఉంది. ఆ స్పాట్ కంప్లీట్గా పోతే భానుకి గతం మొత్తం గుర్తు వచ్చే అవకాశం ఉంది. లేదా పూర్తిగా ఆ జ్ఞాపకాలను మర్చిపోయి ప్రస్తుతం ఉన్నట్టుగానూ ఉండవచ్చు. కానీ అలా జరిగినప్పుడు బ్రెయిన్ మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అందుకే ఒక్కోసారి తన స్పృహ కోల్పోతుంది. అందుకే ప్రస్తుతం భాను ఉన్న ఫిజికల్ కండిషన్ బట్టి భానుకి గతం గుర్తు చేసే ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది అని అంది నీరజ. ఫిజికల్ కండిషన్ బాలేదు అన్న మాట వినగానే ఎందుకు, ఏమైంది అని అడిగాడు మాహిర్. కానీ తనను అడుగుతున్నది మాహిర్ అని తెలియని నీరజ, విక్రమ్, ప్రజెంట్ భాను ఫిజికల్ కండిషన్ పాడైపోవడానికి కారణాలు ఒకటి కాదు. భాను మీద డ్రగ్ అటాక్ జరిగినప్పుడు అది ఓవర్డోస్ అవ్వడం వల్ల యాంటీడాట్ ఇచ్చే అవకాశం లేకపోయింది.
దానివల్ల భాను చాలా వీక్ అయిపోయింది. పైకి బాగానే ఉన్న ఆ ఎఫెక్ట్ నుండి తన బాడీ కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. అది మాత్రమే కాకుండా తను కంటిన్యూగా స్ట్రెస్ తీసుకుంటూనే ఉంది. ఇలాంటి సమయంలో మనం ఏదైనా చేస్తే అది భాను ఫిజికల్ కండిషన్ను మరింత దిగజార్చే అవకాశం ఉంది. అది కాకుండా ఒత్తిడి పెరిగి భాను కోమాలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు అని అంది నీరజ. భానుకి ఇలా జరిగినప్పుడు విపరీతమైన తలనొప్పితో బాధపడడం గుర్తుకు వచ్చింది ఇద్దరికి. నీరజ తన మాటలను కొనసాగిస్తూ, దానికి తోడు భాను ఏవో కొన్ని విషయాల వల్ల ట్రమటైజ్ అయిందని నాకు అనిపిస్తుంది. సో బెటర్ ప్రస్తుతం భాను ఉన్న పరిస్థితి దృష్ట్యా తనకు గతం గుర్తు చేయడం కానీ, తనను బాధ పెట్టిన విషయాలను గుర్తు చేయడం కానీ, అతిగా ఆలోచిస్తూ ఉండడం కానీ చేయకూడదు. వీటి వల్ల భాను మీద ఫిజికల్గాను మెంటల్గాను కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎప్పుడు తను హ్యాపీగా ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు తను ఎమోషనల్గా అప్సెట్ అవ్వకూడదు. టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పింది నీరజ. నేను చూసుకుంటాను అని అన్నాడు విక్రమ్. నీరజతో మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత నీరజ చెప్పిన ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు. గుడిని ఎప్పుడు బిజీగా ఉంచాలి, ఎలా అని అన్నాడు మాహిర్. అదంతా నేను చూసుకుంటాను, కానీ అందుకు నీ హెల్ప్ కావాలి అని అన్నాడు విక్రమ్. ఏం హెల్ప్ కావాలి అని అన్నాడు మాహిర్. పైకి లేచి నిలబడి మాహిర్ వైపు ఆట పట్టిస్తున్నట్టుగా చూస్తూ, అనవసరంగా అన్ని విషయాల్లోనూ వేలు కాలు తల పెట్టకుండా ఉంటే చాలు అని అన్నాడు విక్రమ్. దాంతో మాహిర్ ఉక్రోషంగా ముఖం తిప్పుకున్నాడు. మాహిర్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు నడిచాడు విక్రమ్. వెళ్ళి చాలా టైం అవుతుంది, ఇంకా విక్రమ్ బయటకు రాలేదేంటి అని ఆలోచిస్తూ ఉంది భాను. అంతలో మాహిర్ రూమ్లో నుండి బయటకు వచ్చిన విక్రమ్ను చూసి భాను విక్రమ్ ఎదురుకు వెళ్ళింది. ఏమైంది, అన్నయ్య నిన్ను ఎందుకు రమ్మన్నాడు, ఇంతసేపు ఏం చేశారు అని ఊపిరి కూడా తీసుకోకుండా వరుస ప్రశ్నల వర్షం కురిపించింది భాను. రా చెప్తాను అని అన్నాడు విక్రమ్. దాంతో విక్రమ్ దగ్గరగా జరిగింది భాను. తల పక్కకు తిప్పమని అన్నట్టుగా విక్రమ్ సైగ చేయడంతో చెవిలో చెప్తాడా అని అనుకుంటూ తల పక్కకు తిప్పింది భాను. ఏదో రహస్యం చెప్పేవాడిలా ముందుకు వంగి భాను చెవిలో మాట్లాడుతూ, అది అని అంటున్న విక్రమ్ ఏం చెప్తాడా అని చాలా క్యూరియస్గా చూస్తూ ఉంది భాను. భాను చెవిలో గుసగుసగా మాట్లాడుతూ, అదేంటంటే అని క్షణం పాటు పాజ్ ఇచ్చి, సీక్రెట్ అని అన్న విక్రమ్ చప్పున భాను బుగ్గ మీద బుద్దు పెట్టేశాడు. విక్రమ్ చేసిన పనికి షాక్తో భాను కళ్ళు పెద్దవయ్యాయి. దాంతో విక్రమ్ వైపు కోపంగా చూస్తూ తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయింది భాను. వెళ్తున్న భాను వైపు చూసి నవ్వుకుంటూ భాను వెనకే రూమ్లోకి వెళ్ళాడు విక్రమ్. అదంతా చూసి సంతృప్తిగా తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు మాహిర్. స్టెప్స్ మీద ఉన్న అనుపమ లీలావతి ఆ సంఘటన చూసి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.